టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి నేటితో నెల రోజులైంది. గత నెల 9న స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసింది సిఐడి. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ రోజు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం దగ్గరకు వెళ్లారు పోలీసులు. బస్సులో ఉన్న చంద్రబాబును పిలిచి అరెస్టు నోటీసులు ఇచ్చారు. సిఆర్పీసీ సెక్షన్ 50 కింద అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దాంతో బాబు లాయర్లు, టీడీపీ నేతలు పోలీసులతో గొడవకు దిగారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి నేరుగా విజయవాడకు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్లీ సిఐడి ఆఫీసుకు రాగా కాసేపు హైడ్రామా నడిచింది. చివరికి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్కి ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి రాజమండ్రి జైల్లోనే ఉన్నారు టీడీపీ అధినేత. చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ నెల రోజులుగా టీడీపీ శ్రేణులు ఏదో ఒక రూపంలో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఎస్రావని రేపు చంద్రబాబు ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. ఈ విచారణ చాలా కీలకంగానే భావించవచ్చు. వాస్తవానికి 17A చంద్రబాబు అరెస్టుకు వర్తిస్తుందంటూ చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టుల ముందు వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కొట్టివేశారు. సో ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అయితే గత 3వ తేదీన జరిగినటువంటి సుదీర్ఘ విచారణ సందర్భంగా చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపై విచారణ జరిగినప్పటికీ కూడా 17A చంద్రబాబుకు వర్తిస్తుందంటూ చంద్రబాబు తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా, అభిషేక్ సింఘ్వి ఈ ముగ్గురు కూడా వాదించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వ తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి మాత్రం ఏదైతే ఈ కేసులో 17A వర్తించదు చంద్రబాబుకు అని చెప్పారు. ఎందుకు, దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అని ప్రశ్నించినప్పుడు మాత్రం ఈ కేసు 17A సవరణ జరగడానికి ముందే విచారణకు మెమో జారీ చేశారు. అందుకోసమే దీనిలో 17A చంద్రబాబుకు వర్తించదని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు ముందు ఏ డాక్యుమెంట్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు సబ్మిట్ చేశారో ఆ సబ్మిట్ చేసినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేయాలంటూ సోమవారానికి ఈ కేసును వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. రేపు 59వ కేసుగా చంద్రబాబుకు సంబంధించినటువంటి పిటిషన్ లిస్ట్ అయింది. అందులో జస్టిస్ అనిరుద్ధ్ బోసు, జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం చంద్రబాబు కేసును విచారించబోతున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఎటువంటి మెరిట్స్ లోకి వెళ్లట్లేదు. ముందుగా 17A ఈ కేసుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపైనే ప్రధానంగా ఏదైతే విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే చంద్రబాబు తరపున ఎవరైతే వాదనలు వినిపిస్తున్నటువంటి వాళ్ళు యాక్ట్ను సవరించిన తర్వాత 2021లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో అందుకోసం ఖచ్చితంగా చంద్రబాబు అరెస్టు సందర్భంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి, చంద్రబాబుకు 17A వర్తిస్తుందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం తరపున చెప్తున్నటువంటి వాదనలో ఎప్పుడైతే డిజైన్ టెక్ సంబంధించినటువంటి అంటే 2017లోనే డిజైన్ టెక్ లో అవినీతి జరిగింది, వాళ్ళు బాంబేలో జీఎస్టీకి దొరికిపోయారు. ఆ తర్వాత 2018 అంటే జూన్ నెలలోనే దీనికి సంబంధించినటువంటి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రభుత్వ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు కీలకంగా విచారణ జరిగేటటువంటి అంశం 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే దాని మీద రేపు విచారణలో తేలిపోనుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ను కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే యశ్వంత్ సిన్హా కాదు, ముందుగా ఈ కేసులో విచారణకు ఎప్పుడు ఆదేశించారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు అనే విషయాలను సంబంధించినటువంటి పేపర్స్ ను కోర్టు ముందు సబ్మిట్ చేయాలని చెప్పారు. సో ఈ సందర్భంలో రేపు జరిగేటటువంటి సుప్రీంకోర్టులో విచారణ చంద్రబాబు కేసుకు సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది. మరి ఈ కేసులో క్వాష్ జరుగుతుందా లేదంటే ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా కీలకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే అటు ఇరువైపులా కూడా సీనియర్ కౌన్సిల్స్ హాజరవుతున్నారు. అటు చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే, అభిషేక్ మన్ సింఘ్వి,
మరోవైపు సిద్ధార్థ లూత్రా ఈ ముగ్గురు హాజరవుతుండగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముఖిల్ రోహిత్గి రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవుతున్నారు. ఆయనతో పాటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఏఏజీ ఆయన కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు ఏ విధంగా విచారణ జరగబోతుంది, 17A చంద్రబాబుకు వర్తించే అవకాశాలు ఉంటాయా లేదా 17A విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతుంది సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజు, రేపు ఈ విచారణకు రాబోయే క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఇరు వర్గాలు కూడా ఎట్లాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? ఏ గ్రౌండ్స్ మీద ఆర్గ్యూ చేయబోతున్నారు? వాస్తవానికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి నెల రోజులు అవుతుంది. సో ఈ సందర్భంగా ముందుగా ఈ కేసును క్వాష్ చేయాలనే పిటిషన్ను చంద్రబాబు తరపున న్యాయవాదులు అటు ఏసీబీ కోర్టులో ఆ తర్వాత హైకోర్టులో కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏసీబీ కోర్టు సైతం క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది, హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే ప్రభుత్వ తరపున వాదించినటువంటి వాదనలు చూస్తే కనుక 17A వర్తించదు. దానికి సంబంధించి అంటే ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిందో అంటే 26 జూన్ నెలలో అంటే ఏదైతే 7వ నెలలో ఈ కేసు సంబంధించినటువంటి 17Aను యాక్ట్ ని సవరించాము 2018లో అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. సో దానికంటే ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా మెరిట్స్ లోకి వెళ్ళము అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్ళము. కావాల్సిందల్లా ఇక్కడ క్వాష్ పిటిషన్ అడుగుతుంది. 17A చంద్రబాబుకు వర్తిస్తుంది. సో ప్రభుత్వం అంటే గవర్నర్ అనుమతి లేకుండానే ఈ విధంగా ఏదైతే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళ తరపున వాదనలు. అంతేకాదు 17A అనేది కక్షపూరితంగా రాజకీయ కక్షపూరితంగా గత ప్రభుత్వాలపై ఏ విధంగానైతే కేసులు పెడతారో వాటిని నివారించడానికి వాటిని అడ్డుకోవడానికే 17A ఉంది. అయినప్పటికీ కూడా 17Aను ఫాలో కాకుండా నేరుగా చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పి చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే యాక్ట్ సవరించక ముందే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే డిజైన్ టెక్ కి సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి రాగానే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో 17A అనేది వర్తించదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు. అదే విషయాన్ని హైకోర్టులో సమర్పించినటువంటి మెమో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టులో సమర్పించారు. సో వాటి ఆధారంగా రేపు విచారణ జరగనుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.